హాయ్ నమస్తే అండి. పిఆర్ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను చేయబోయే రెసిపీ అండి గుడ్డి పీతల పులుసు. కావాల్సిన పదార్థాలు: శుభ్రం చేసుకున్న గుడ్డి పీతలని ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకున్నాను. అలాగే ఒక ఉల్లిపాయ, 2 ఉల్లిపాయలని ముక్కలు చేసుకుని వేయించుకుంటున్నానండి. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసాను. తక్కువ ఆయిల్తో చక్కని రెసిపీ చేసుకోవచ్చండి. ఉల్లిపాయలు వేయించుకుంటున్నాను. ఉప్పు వేసానండి. అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ వేసాను. రుచికి తగ్గట్టు ఉప్పు వేసానండి. ఇప్పుడు వేయించేసుకుని పసుపు వేసుకుందామండి. పసుపు కూడా వేసి ఒక 1/2 స్పూన్ పసుపు వేసాను. 2 స్పూన్లు కారం వేసాను. కొంచెం కారం ఎక్కువ ఉండాలండి, అదే సమంగా ఉండాలండి. అందుకే ఈ కూరకి 6 పీతలండి. 6 పీతలకి 2 స్పూన్లు కారం వేసాను. 1 స్పూన్ ధనియాల పొడి వేసానండి. చాలా అద్భుతంగా ఉంటాయి. పీతలు మాత్రం చాలా నీట్గా కడుక్కోవాలండి. అంటే ఎందుకంటే ఎక్కువ మట్టి పట్టేసి ఉంటుంది పీత. కడుక్కుని చేసుకుని పక్కన పెట్టుకుని 4-5 సార్లు కడుక్కోవాలండి. అప్పుడే పీత యొక్క టేస్ట్ బాగుంటుంది. లేకపోతే మట్టి ఉంటుందండి. చూసుకుని చేసుకోవాలి. ఒక టమాటా, పెద్ద సైజు టమాటాని కట్ చేసుకున్నానండి. చిన్న చిన్న పీసుల కింద కట్ చేశాను. చూడండి, ఇలా మగ్గ పెట్టేసుకోవాలి. ఉల్లిపాయ, టమాటా, కారం, ఉప్పు అన్నీ కూడా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో మనం శుభ్రం చేసుకున్న గుడ్డి పీత ముక్కల్ని వేసేసుకుందామండి. చూడండి, శుభ్రం చేసుకుని గుడ్డి పీతల ముక్కలు వేసేసుకుని ఒకసారి అటు ఇటు కలిపేసి వేయించేసుకుందామండి. ఫ్రై చేసుకోవచ్చు గుడ్డి పీతలతోటి. అలాగే పులుసు పెట్టుకోవచ్చు, ఇగురు వండుకోవచ్చండి. 3 విధాలుగా చేసుకోవచ్చు. 3 కూడా అద్భుతంగా ఉంటాయి. చేసే విధానం రావాలి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసాను. వాటర్ వేసి ఉడికించుకుందామండి. ఇప్పుడు అంతా మసాలా అంతా మరి దీనికి పట్టి రొయ్యి పీతకి పట్టి చక్కని టేస్ట్ వస్తుందండి. దీంట్లో కొంతమంది వంకాయ కూడా వేస్తారు. నేనైతే వంకాయ వేయలేదు. ప్రస్తుతానికి మూత పెట్టేద్దామండి. మరి చూడండి, మూత పెట్టేసి తీసాను. చూడండి ఎలా ఉడుకుతుందో, కొత్త ఉడుకుతుంది కదా. ఇప్పుడు మనం గుడ్డి పీత ఆ డెక్కలో ఎన్ని తీసి పక్కన పెట్టాను. చూడండి, ఇలాగ మన ఆ డెక్కలోనే పెట్టుకుని, డెక్క శుభ్రం చేసుకుని ఆ డెక్కలో పెట్టుకుని ఇలా పెట్టుకుంటే చక్కగా గట్టిపడుతుంది ఈ పులుసు. అలాగే ఈ మసాలా అంతా వెళ్ళి ఇంకా టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. మరి గుడ్డు పీత ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా చేసుకోండి. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ పులుసు. టేస్ట్ అయితే మరి పీతల పులుసు అంటే చాలా బాగుంటుందండి. పీతల పులుసు తిన అలవాటు ఉన్న వాళ్ళకైతే చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. కొంతమంది అయితే తినరు. ఇలా చేసి పెట్టండి, వద్దనకుండా తింటారు. చూడండి, ఎగిరిపోయింది, దగ్గరికి వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మనం చింతపండు పులుసు వేద్దామండి. అది కూరకు తగ్గట్టు ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని రసం తీసుకున్నాను. ఆ రసం ఇందులో వేసానండి. వేసి ఒకసారి కలిపేద్దాం. కింద మీద కలిపేసి పక్కన పెట్టుకుందాం. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం దీన్ని అలా ఉడికిందామండి. దగ్గరికి ఎగిరిన తర్వాత దించేసుకుందామండి. చాలా చాలా బాగుంటుంది. ఏదైనా కూర కొంచెం చల్లారినాక టేస్ట్ చేస్తే ఒక రకంగా ఉంటుంది. అది వేడివేడిగా టేస్ట్ చేస్తే ఒక రకంగా ఉంటుందండి. చల్లారినాక టేస్ట్ సూపర్ ఉంటుంది. ఉప్పు తక్కువ వచ్చిందండి, ఉప్పు వేసాను. సరే, ఎంత బాగా ఉడుకుతుందో, ఎంత కలర్ఫుల్గా ఆయిల్ తేరుతుంది చూడండి. ఇలా తేరాలి. ఇలా తేరిన తర్వాత మనం దించేసుకుంటే సరిపోతుందండి. మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో పూర్తిగా చూడండి. డెక్క గుడ్డి పీత డెక్క చిన్న సైజు అండి, పెద్ద సైజు పీతలు ఏం కాదు. డెక్క ఇదేమో మొరు. ఇలా ఉన్నదాన్ని మొరుము అంటాము. అది డెక్క, ఇది మొరుము. ఇదేమో గుడ్డి పీత యొక్క డొక్క పైది. ఆ డొక్కకి అందులో పెట్టి గుడ్డు అంతా అందులో పెట్టిన పులుసు. చూసారా ఎన్ని అద్భుతాలు ఉన్నాయి. పులుసు వేసుకుని ఓ డెక్క పీత వేసుకుని లేకపోతే వేసుకుని తింటే సూపర్ అంతా. సబ్స్క్రైబర్ అవ్వండి, లైక్